హలో అందరికీ. పొటాటో ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా పొటాటోస్ని మీడియం సైజులోకి కట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పొటాటో పీసెస్ని వేసేసుకోండి. 70 to 80% కుక్ అయిన తర్వాత పొటాటో పీసెస్ని ఒక బౌల్లోని తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. అదే తాలింపులు అంటారు కదా, అవి వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న చిల్లీ పీసెస్ కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా పొటాటో పీసెస్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటో పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. కుక్ చేసుకున్న వైట్ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. చిన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ని ఇందులో వేసుకోవాలి. మన టేస్టీ పొటాటో ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.